తాజాంశాన్ని చూస్తున్నాం. పంటలు గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పంటల సాగు ప్రణాళికపై ముఖ్యమంత్రి చేసిన సూచనలేంటి? శ్వేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏదైతే ఇటీవల ఈ పంటలు అలాగే గిట్టుబాటు ధరలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ప్రధానంగా ఆయన సాయంత్రం ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా ఈ గిట్టుబాటు ధరలు, వివిధ పంటలకు లభించిన గిట్టుబాటు ధరలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతోనూ రేపు ఆయన ప్రధానంగా సమావేశం కానున్నారు. వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న కోణంలోనే ఈ సమీక్ష అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే జాతీయ అంతర్జాతీయ మార్కెట్లు ఎలా ఉన్నాయి, ఏ పంటలు సాగు చేయాలి తదితర అంశాలు రైతులకు ముందే చెప్పాలని చెప్పి ఆయన మంత్రివర్గ ఉపసంఘానికి సూచనలు చేశారు. అలాగే డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే సాగు అయ్యేలా చూసి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అలాగే పంటలు గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన ఈ సమీక్షలో కూడా ఇది ప్రస్తుతానికి ఈ పొగాకు హెన్రీ బర్లీ పొగాకు మెట్రిక్ టన్ను 12,000 రూపాయలు, అలాగే కోకో కేజీకి 600 ద్వారా ఎట్టి పరిస్థితులను చెల్లించాలని చెప్పి సీఎం సూచించారు. ఈ పొగాకు కోకో పంటల కంపెనీలు కొనుగోలు చేసేలాగా ఆయన ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయా సంస్థల బాధ్యత అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా దీనికి సంబంధించి అవసరమైతే పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి కూడా ఒక మాట సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని బట్టి పొగాకు రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న సందేశం వారికి వెళ్లాలని ఆయన సూచనలు చేశారు. అలాగే మద్దతు ధర కన్నా తగ్గితే రైతులు నేరుగా ఆదుకోవాలని చెప్పి ఇక్కడ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే హెచ్ బర్లీ, అలాగే వైట్ బర్లీ పొగాకు బర్రెలు చేర్చేందుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు కూడా సీఎం తెలిపారు. ఏదైతే తన ఢిల్లీ పర్యటనలో ఈ విషయాన్ని ప్రధానంగా చర్చించాలని చెప్పి కూడా నిర్ణయించారు. అలాగే టీటీడీ ప్రసాదంగా మ్యాంగో జ్యూస్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన ఉన్నారు. అలాగే మిడ్ డే మీల్స్ కి టీటీడీ ప్రసాదంగా మిడ్ డే మీల్స్ ప్రతిపాదించే అంశాన్ని కూడా ఆయన ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా రైతు సమస్యలపైనే తాను ఇవాళ రేపు అలాగే ఎల్లుండి కూడా జరిపే ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా తన ఢిల్లీ పర్యటన సాగుతున్న విషయాన్ని కూడా అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా నివేదిక రూపొందించి ఢిల్లీకి ప్రయాణమైనందుకు సిద్ధమవుతున్నారు. చేత ధన్యవాదాలు కృష్ణ.